యూట్యూబ్ శ్రోతలకు అభినందనలు తెలియపరుస్తూ భగవద్గీత ప్రవచనములు ధారావాహిక ఈరోజు 32వ భాగానికి స్వాగతం సుస్వాగతం. నిన్నటి రోజు 31 కానీ 32 అని చెప్పబడ్డది. దాన్ని కొంచెం పొరపాటును సరి చేసుకొని అవగాహన చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఈరోజు భగవద్గీత 36వ శ్లోకం అర్జునుని యొక్క ఒక మహాప్రశ్నతో ముడిపడి ఉన్నటువంటిది అన్నట్టు. అర్జునుని యొక్క ప్రశ్న, శ్రీకృష్ణుల వారికి అర్జునుడు చేసేటువంటి ప్రశ్న, అథకేన ప్రయుక్తోయం పాపం చరతి పూరుషః అనిచ్ఛన్నపి వార్ష్ణయ్య బలాదివ నియోజితః. ఇది శ్లోకం అన్నట్టు. అయితే తాత్పర్యం ఏంటిది ఏంటంటే, సద్గురువుకు ఒక శిష్యుడు అడుగుతూ ఉన్నాడు, సాధన చతుష్టయ సంపన్నుడైనటువంటి వాడు, అతి తీవ్రమైనటువంటి ముముక్షుత్వం కలిగినటువంటి వాడు, శ్రోత్రియ బ్రహ్మనిష్ఠుడైనటువంటి గురువు ఇద్దరు కలిసినప్పుడు ప్రశ్నలన్నీ విశ్వజనీనమైనవి ఉంటాయి, సహేతుకమైనవి ఉంటాయి, సత్యమైనటువంటి ప్రశ్నలు ఉంటాయి అన్నాడు. దాపరికం లేకుండా బలహీనతలు ఏవైనా ఉన్నా కానీ సద్గురువు కూడా బయట పెట్టుకుంటాడు అన్నట్టు. ఇట్లాగే శ్రీరాముడు వశిష్ఠుల మధ్యలో జరిగింది, శివుడు కార్తికేయుని మధ్యలో జరిగింది. ప్రపంచం లోపల ఉపనిషత్ విజ్ఞానం అంతా ఇట్లాగే గురు శిష్యుల మధ్యలో పాత్రతను బట్టి జరుగుతూ ఉంటుంది. ఆ రకమైనటువంటి ప్రశ్న ఇది. ఓ కృష్ణ, తాత్పర్యం అయితే మనుజుడు పాపము చేయవలనని కోరనప్పటికీ దేనిచే ప్రేరేపింపబడి బలత్కారముగా పాపము చేయుచున్నాడు? ప్రశ్న అన్నట్టు. పాపం అనేటువంటిది మొట్టమొదటి మనం తెలుసుకోవాలి. దేన్ని మనం పాపం అంటాం? పాపం అంటే చాలా ఉంటాయి అందులోపల. కానీ ఒక్క విషయం మనం ఇక్కడ క్లియర్గా ఒక్క మాటలో తెలుసుకోవాలంటే, అధర్మ మార్గం లోపల ఎదుటివారు ఏమైనా పర్వాలేదు, అధర్మ మార్గం లోపల తన ఇంద్రియ విషయ భోగాలు, తన వాంఛలను, దేశం ఏమైనా పర్వాలేదు, ధర్మం ఏమైనా పర్వాలేదు, ఎదుటివారు ఏమైనా పర్వాలేదు, కానీ నేను అనుకున్నది మాత్రం నేను సాధించుకోవాలి. నాకు దేశక్షేమంతో పని లేదు, ధర్మ అధర్మాలతో పని లేదు, ఎదుటివారు ఏమైపోతారు అనేటువంటి ఆలోచన నాకు అవసరం లేదు. నా వాంఛను నేను తీర్చుకుంటాను ముందు వస్తుంది అన్నట్టు. అది ఇటువంటి ధర్మసంగతము కానీ కోరిక ఏదైతున్నదో ఆ కోరిక, దానికే పాపం అని అంటారు అన్నట్టు మొత్తం మీద. అయితే ఇలాంటి పాపము చెయ్యాలనే అభిలాష లేనప్పటికైనా కానీ దేనిచే ప్రేరేపింపబడి బలత్కారం పాపం చేయుచున్నాడంటే, పుట్టుకతో ఎవడో పాపి కాడు. పెరుగుతూ ఉన్న కొద్దీ సాంగత్యమును బట్టి, పుణ్యాత్ముల సాంగత్యం లోపల ఉంటే పుణ్యభావన ఉంటుంది, దురాత్ములు పాపాత్ముల సాంగత్యం లోపల ఉంటే అది వాళ్ళ ద్వారా ప్రేరణ దొరికి యుక్తాయుక్త విచక్షణ కోల్పోయి పాపాన్ని కొడిగట్టడం ఏతున్నదో ప్రపంచంలో జరుగుతూ ఉంది. అది ఒక ప్రశ్న వేస్తూ ఉన్నాడు అన్నట్టు. అయితే దానికి
జవాబు, ఈ పాప ప్రవృత్తి అనేటువంటిది అవుతున్నది కదా, దేశము కాలముకు సంబంధం లేకుండా, సంప్రదాయాలు మతాలు లాంటి వాటితో సంబంధం లేకుండా ఇది ప్రతి ఒక్కరి లోపల కూడా సాంగత్యం ద్వారా ఇటువంటి భావన వస్తూనే ఉంటుంది అన్నట్టు. బలాత్కారంగా అది జరుగుతూ ఉంటుంది మనసు లోపల, ముందు వస్తుంది. ఆన్సర్ ఏమి ఇస్తున్నాడంటే, శ్రీ భగవాను వాచ కామ ఏష క్రోధ ఏష రజోగుణ సముద్భవ మహాశనో మహాపాప్మ విధ్యేన మిహ వైరిణం. అర్జున, ఓ అర్జున, శ్రీకృష్ణుడు చెప్తా ఉన్నాడు, నీవడిగిన ఈ హేతువు రజోగుణం వలన పుట్టిన కామము. ఇదియే క్రోధంగా పరిణమించుచున్నది. ఈ కామము ఎంత అనుభవించినప్పటికీ తృప్తిని పొందనిదియు, మహాపాపములకు కారణభూతమైనదియు అయ్యున్నది. కావున దీనిని ఈ మోక్ష మార్గమున శత్రువుగా ఎరంగుము. హరిషడ్ వర్గాల లోపల అత్యంత బలంతో కూడుకున్నటువంటిది కామం. మిగతా 5 దీనికి సహాయభూతాలుగానే ఉంటాయన్నట్టు. మొత్తం మీద ఇది రజోగుణం వలన పుట్టిన కామం. ఇక్కడ రజోగుణం అన్నప్పుడు ముందట గుణత్రయ విభాగం అనే ఒక అధ్యాయమే ఉంది, అక్కడ చాలా స్పష్టంగా వస్తాయి మొత్తం మీద. ఇక్కడ సత్వగుణము భగవత్ ప్రాప్తి వైపు లాగుతూ ఉంటుంది మనిషిని, మోక్షం వైపు లాగుతూ ఉంటుంది. సత్వగుణం అనేటువంటి 3 గుణాలు ఉంటాయి మొత్తం మీద, సత్వగుణము, రజోగుణము, తమోగుణం అని చెప్పేసి. క్లుప్తంగా ఇక్కడ మనం మాట్లాడుకుందాం. ఆ అధ్యాయమే వస్తుంది ముందు, అప్పటి వరకు చూసుకుందాం. ఇక్కడ సత్వగుణం అంటే మనిషిని ధర్మం వైపు, దైవం వైపు ఆకర్షించేటువంటి గుణము. ఆ గుణం ఉన్నప్పుడు ధర్మము, దైవం కొరకు ఏమేమి మనం చేయవలసి ఉంటుందో అలాంటి గుణాలతోనే మనిషి నడుస్తూ ఉంటాడు. ప్రవర్తన అలాంటిదే ఉంటుంది, ఇచ్చ ఉంటుంది కాబట్టి అలాంటి సాంగత్యం కూడా దొరుకుతుంది, అక్కడ పోతూ ఉంటాడు అన్నట్టు. మోక్షం కొరకు, ధర్మం కొరకు, మోక్షం కొరకు చేసేటువంటి ప్రయత్నమును సత్వగుణము అని అంటారు అన్నట్టు. ఇక ఇంద్రియ విషయ భోగాలు, మానసిక తృప్తి, మానసికమైనటువంటి కోరికలను పూర్తి చేసుకోవడము, కేవలము ఇంద్రియ విషయ భోగాలే పరమ పురుషార్థాలుగా భావించడం, కామోపభోగములే పరమ పురుషార్థంగా భావిస్తారు అన్నట్టు. సత్వగుణం లోపల మోక్షప్రాప్తే పరమ పురుషార్థం అన్నట్టు. రజోగుణం లోపల బాహ్య ప్రపంచం లోపల ఉండేటువంటి కామోపభోగాలే పరమ పురుషార్థాలు అనుకుంటారు. కాబట్టి ఈ పంచ జ్ఞానేంద్రియాలు ఎక్కడెక్కడ ఏమేమి కోరుతూ ఉంటే వాటిని సంతృప్తిపరచడం కొరకు అడుగులు వేస్తూ ఉంటాడు మనిషి. దీనికి రజోగుణం అంటారు అన్నమాట. ఇక తమోగుణం ఉంది. తమోగుణం లోపల దాదాపు ఆహార, నిద్ర, భయాలు ఎట్లా ఇతర ప్రాణులకు ఉంటాయో గటువంటి వాటితోనే సరిపెట్టుకోవడం. ఆహారము, నిద్ర, భయము, మైథునం, సెక్స్, ఇవే జీవితం. ఇంత కావతలు ఇంకా ఏం మనం సాధించేది, శోధించేది ఏమీ లేదు. ఇక్కడ వీటి ఫుల్ఫిల్మెంట్ కొరకు ఏ రకంగా మనం వీటి సాధించుకోవాలనో అటువంటి సేవాభావం నుంచి, దాస్యభావం నుంచి అనుకోండి, లేకపోతే ఇక దుర్మార్గం నుంచి అనుకోండి, కేవలం ఇంతే ఉంటుంది మొత్తం మీద. స్పష్టమైనటువంటి అవగాహన, మానవీయ లక్షణంతో కొంచెం విముఖంగా ఉండడం ఏతున్నదో అది తమోగుణం.
అంటే ఆహార నిద్ర భయమైథునం చ సమానమేతత్ పశుభిర్నరాణం, ఇంత మట్టుకే ఉంటుంది అన్నాడు. ఆహారము నిద్ర మైథునం ఇవన్నీ ఇంతే, ఏమున్నాయి పశుపక్షాదులకునే మనకున్నాయి. జీవితంకు ఇంతకు మించి ఏం ధర్మము అది ఇదంతా ఏం లేదు. ఇక ఇది తమో గుణం ఉంటుంది అన్నట్టు, చీకటి కోణంలాగా. అయితే ఇక్కడ రజోగుణం గురించి మనం మాట్లాడుకుందాం. రజోగుణం వలన పుట్టిన కామము. రజోగుణం లోపలికి వెళ్ళి పుట్టిన మొట్టమొదటిది ఏమిటంటే కామము. కామముకు రెండు అర్థాలు ఉన్నాయి. ఒక అర్థము స్త్రీ వాంఛ, లైంగిక వాంఛ. రెండవది ఏదైనా ఇది పొందాలి అది పొందాలి, ధర్మం అధర్మం పక్కకు నెట్టి మనసు కోరిన వాటన్నిటినీ వాంఛించడము. మార్గాలు రజోగుణం కూడా రెండు రకాలు ఉంటుంది అన్నట్టు, వస్తుంది ముందు. ఇప్పుడు తన రాజ్యం తనకు కావాలనుకున్నటువంటి పాండవులది కూడా శుద్ధమైన రజోగుణం. ధర్మబద్ధంగా నా రాజ్యం నేను తీసుకోవాలనేటువంటి ఒక భావన రజోగుణం లోపల కూడా కొంచెం ఒక ధర్మబద్ధమైన రజోగుణం అన్నట్టు. అయితే ఇక్కడ చెప్తున్నటువంటిది ఏదైతున్నదో రజోగుణం పుట్టిన కామము, ఇదే క్రోధంగా పరిణమించినది. కామము క్రోధము ఇవి రెండు సోదరభావంతో ఉంటాయన్నట్టు. మొత్తం మీద దుర్యోధనాదులకు ఏమైంది? కామం ఎలాంటిది కలిగింది? ఇంద్రప్రస్థ నగరం లోపల వాళ్ళు హాయిగా ఉండడం చూసి ఓర్వకుండా వీళ్ళు అడవుల పాలు కావాలి, వీళ్ళు నాశనం కావాలి, వీళ్ళను చంపైనా పర్వాలేదు, నా రాజ్యంతో పాటు ఈ రాజ్యాన్ని కూడా అనుభవించాలి, అవమానపరచాలి, అవహేళన చేయాలి, ఎటు తిరిగి వీళ్ళని అంతం చేయాలి. అంతం చేసి ధర్మము అధర్మంతో సంబంధం లేకుండా అంతకు నేనే కావాలి. ఇది కామం, ఇది ఒక కోరిక అన్నట్టు పరిణమించున్నది. ఈ కామం ఎంత అనుభవించినప్పటికీ తృప్తిని పొందనిదియు కోరిక ఏదైతున్నది కదా. స్త్రీ సంబంధమైనటువంటి వాంఛ వయసు రీత్యా ముగిసిపోతుంది అది, కానీ చివరి శ్వాస వరకు కూడా కోరిక అనేటువంటిది తెగిపోయేటువంటిది కాదు. చాలా మంచి ఉదాహరణలు ముంగట వస్తాయి. మొత్తం మీద కామానికి తన కోరికకు అడ్డు తగిలే ఎవరైనా వాళ్ళపై కోపం వస్తుంది, సందర్భాలపైన కోపం వస్తుంది, మనుషులపైన కోపం వస్తుంది. ధర్మమో అధర్మమో పక్కకు నెట్టి నా కోరికను పూర్తి చేసుకోకుండా అడ్డు తగులుతున్నటువంటి వాళ్ళంటే కోపం వస్తుంది అన్నట్టు. ఇక్కడ దుర్యోధనుడు ఎంతమంది చెప్పి వారించినా వాళ్ళందరిపైన కోపమే వచ్చేది. భీష్ముడు చెప్పిన పద్ధతి కాదని, ద్రోణుడు కూడా లోపల లోపల చెప్పిండు, తర్వాత విదురుడు చెప్పిండు. ఎంతోమంది చెప్పినప్పటికైనా కానీ ఆ చెప్పినటువంటి వాళ్ళు కృష్ణుడు వచ్చి చెప్పిండు రాయబారం లోపల అందరిపైన కోపమే. దుష్టమైనటువంటి కోరిక కామం ఎప్పుడైతే మనిషికి ఉంటుందో దానికి అడ్డు తగిలే వాళ్ళందరిపైన కోపమే వస్తుంటుంది. మనకు ఎక్కువ లోతు పోవాల్సిన అవసరం లేదు. దుర్యోధనుడు ఎవడైతే ఉన్నాడో ఈ పాండవులు నాశనం అయిపోయి రాజ్యం నాకే కావాలనే దుష్ట కోరిక, దానికి ఎదురు తగిలినటువంటి ప్రతి ఒక్కరి మీద దుర్యోధనుడు కోపమించుకున్నాడు అన్నట్టు. అయితే ఇటువంటి కామం ఏదైతున్నదో ఎంత అనుభవించినప్పటికీ తృప్తిని పొందనిది. ఇది మనము ఫస్ట్ లేనటువంటి వస్తువులు నా దగ్గర ఉంటే బాగుండి అనేటువంటి కోరిక ఇట్లా వస్తుంది అన్నట్టు. మనతో ఏవి లేవో, మనతో భూమి లేదు, సరే భూమి వచ్చింది, ఎంత భూమి కావాలి నీకు? అంతే లేదు, పెరుగుతా పెరుగుతా పోతుంటుంది. అయినా కొద్ది ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి. యవ్వనం లోపల స్త్రీ వాంఛ, ధర్మబద్ధంగా ఉండేటువంటి దాన్ని కాకుండా ఎప్పుడూ
అది సాధ్య అసాధ్యాలు పక్కకు పెడితే ఇలాంటి వాంఛ సంస్కారం లేనప్పుడు పరుగులు తీస్తూ ఉంటుంది. ఎంతవరకు పోతుంటుంది అంటే దానికి ఇంకా ఎంతైనా తృప్తి పొందది, చివరికి పతనం తప్పది. భూమి లేదు, ఇల్లు ఏమీ లేనప్పుడు చాలు 2 రూమ్లు అయితే సరిపోతుంది, ఏముంది అనుకుంటాడు అన్నట్టు. అనుకున్నది నెరవేరిన కొద్దీ అంతు లేకుండా ఆ కోరిక అట్లాగే పెరుగుతూ ఉంటుంది అన్నట్టు. ఎంత అనుభవించినట్టు తృప్తి పొందనేది అది ముందు వస్తుంది మనకు. ఎంత అనుభవించినప్పటికీ కానీ తృప్తి, సంతోషము, ఆనందం ఎందుకు లేదు కోరికల లోపల అనేటువంటి విషయం చాలా స్పష్టంగా ముందు శ్లోకాల లోపల వస్తుంది మనకు. అయితే ఒక్కటి ఇక్కడ అర్థం చేసుకోవాలి, ఎవరినైనా చూడండి మీరు మొత్తం మీద ప్రపంచ కుబేరుడైనటువంటి వాడెవడైనా ఉంటే కూడా కావలసిన భోగ భాగ్యాలు, సంపద ఎంత ఉన్నప్పటికైనా కానీ అక్కడ ఇంకొక కోరిక ఉంటుంది అన్నట్టు. ఇప్పటికీ నేనున్నా, పొరపాటున నా పోటీకి ఎవడన్నా వస్తే నాదేం విలువ, దాన్ని కాపాడుకునేటందుకు ప్రపంచ కుబేరుడు ప్రఖ్యాతి గాంచినప్పటికైనా కానీ ఈ స్థాయి కిందికి రాకూడదు అనేటువంటి అదొక కోరిక. ఇటువంటి కీర్తికాంక్ష ఒక కోరికనే. ఇది ఏ కోరికైనా కానీ డబ్బు ఎంత కావాలి అనే మాటకు వస్తే ఏమీ లేనప్పుడు ఉన్న కొంతే చాలంటాడు అన్నాడు. వచ్చిన కొద్దీ రేగుతూ ఉంటుంది మనసు, ఇంకా 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 ఎంత చివరికి సరిపోదు. ఇక రాజులకు రాజ్య విస్తీర్ణ ఆకాంక్ష ఉంటుంది. బలం పెరిగిన కొద్దీ, రాజ్యశక్తి పెరిగిన కొద్దీ ఇంకా ఇంకా అందరూ నాకు దాసులు కావాలి, లొంగిపోవాలి అయిందనుకోండి, చక్రవర్తిగా ఉన్నాడు అనుకోండి, సంతోషం లేదు అప్పటి కూడా. ఎవరైనా నన్ను మించినోడు పుట్టొచ్చు, అప్పుడు నా స్థాయి దిగజారవచ్చు. కాబట్టి నిరంతరము వాచింగ్ లోపల ఉంటాడు అన్నట్టు. ఎప్పుడు ఎవరెక్కడ కూడా నన్ను మించిపోవద్దు. ఇది ఎప్పుడు కూడా ఎంత అనుభవించినప్పటికైనా కానీ తృప్తి అనేది జరగదు. అంతేకాదు, ఇది ఎదురాడేటువంటి వ్యక్తి లేనప్పుడు, తన బలాన్ని ఎదుర్కొనేవాడు ఎవడు లేనప్పుడు ఎన్ని పాపాలకైనా ఒడిగడతాడు. జస్ట్ లైక్ దుర్యోధనుడు. మాయాజూదం ఒక పాపమే, రాజ్యం గెలుచుకోవడం ఒక పాపమే, తర్వాత కులవధువు తన సొంత స్త్రీ అయినటువంటి, తన వంశానికి సంబంధించిన స్త్రీ అయినటువంటి ద్రౌపదికి వస్త్రాపహరణం చేసేది ఏదైతే ఉన్నదో అది మహాపాపమే కదా. మహాపాపంలో కారణభూతమైనటువంటి అంటే ఇంకా వెనక ముందు ఆలోచించే ప్రసక్తి ఏముండదు అక్కడ. ఎవరు ఏమంటున్నారో పట్టించుకునేటువంటి ప్రసక్తి లేదు. కోరిక, కామం లోపల ఆ లక్షణం ఉంటుంది అన్నట్టు. ఎంత అనుభవించినప్పటికీ తృప్తి పొందనిది మహాపాపములకు కారణభూతమైనది. మహాపాపము ఒకటి. కౌరవుడు దుర్యోధనుడు ఏం చేసాడు, మొత్తం మీద వస్త్రాపహరణం చేసే అవసరమే లేదు. వాని జూదం లోపల దీని ప్రకారంగా ద్రౌపదిని పెడితే ద్రౌపదిని దాస్యం చేయించుకునేది ఉండే ఇంట్లో, ఇంకా ఏమైనా చేసేది ఉండే. కానీ వస్త్రాపహరణం చేసిండు అంటే కసి మనసు లోపల ఉన్నటువంటిది అలా తీర్చుకున్నాడు అన్నట్టు. అంతటితోనైపోయిందా? మళ్ళీ మహారాజమ్మ కావాలన్నప్పుడు పాపపు ప్రవృత్తి అక్కడ పెరిగిందన్నట్టు. ఇలా ప్రపంచం లోపల మనుషులు ఉన్నారు. మహాపాపంలో కారణభూతమైనది అయ్యున్నది. కావున దీనిని మోక్ష మార్గంలో శత్రువుగా నెరము. మోక్షం అంటే ఏదో చచ్చిపోయిన తర్వాత దొరుకుతాయనేటువంటిది కాదు. జీవితం లోపల కూడా సుఖం, శాంతి, ఆనందం, చెరగని సుఖం, శాంతి, ఆనందంతో ఉండడం కూడా జీవన్ముక్త దశ అంటారు దానికి. ఈ రకంగా మోక్ష మార్గం అంటే నీకు పరమ ఆనందాన్ని కలిగించేటువంటి
ఒక మార్గం అన్నట్టు. ఇట్లా నీవు ఉందామనుకుంటే ఈ కామం ఏదైతే ఉంది కదా, నీకు ఆ మార్గం లోపల ఉండనివ్వది. మోక్ష మార్గం శత్రువుగా రంగము. ఇంకా ఈ జీవితం లోపల అన్నీ కరెక్ట్ చేసుకుంటున్నాం కదా, మోక్షం చనిపోయిన తర్వాత కూడా దొరికేటువంటిది. అది తర్వాత సంగతి. ఇప్పుడు ఇక్కడ ప్రస్తుతం కూడా ఆనందంగా నువ్వు జీవించాలనుకుంటే, సుఖం శాంతి ఆనందంతో నువ్వు జీవించాలనుకుంటే, ఈ అవధులు దాటినటువంటి కోరిక కామం ఏదైతున్నదో నీకు అక్కడ ఉండనివ్వదు. సుఖం దొరకదు, శాంతి దొరకదు, ఆనందం దొరకదు. ఇది కామం యొక్క పరిణామం అన్నట్టు. మోక్ష మార్గమున శత్రువుగా ఎరంగుము అంటే నీకు మంచి మార్గం లోపల పోనివ్వది కామము. ఎప్పుడూ బాధల వైపే నేను నెడుతూ ఉంటుంది, కానీ బోధ లేని కారణంగా నీవు పరిగెడుతున్నది బాధలు అనేది తెలియనియదు అన్నట్టు. ఇక 38 ధూమేన వ్రియతే వహ్నిర్ యథాదర్శో మలేన చ యథోల్వేనావృతో గర్భస్తథా తే నేదమావృతం. ధూమేనావ్రియతే వహ్నిః యథాదర్శో మలేన చ యథోల్వేనావృతో గర్భః తథా తే నేదమావృతం. చెప్తున్నాడు ఇక్కడ, పొగ చేత అగ్నియు, మురికి చేత అద్దమును, మావి చేత గర్భమందలి శిశువును కప్పబడి ఉండులాగున ఆ కామము చేత ఈ ఆత్మజ్ఞానమును కప్పబడి ఉన్నది. ఆత్మ అనేటువంటిది ఎక్కడో లేదు. ఏది ఉంటే నీ ఉన్నావో, ఏది లేకపోతే అసలు నీ అస్తిత్వమే లేదు. అదే ఆత్మ. అస్తిత్వము, ఉనికి. అయితే ఈ కామము చేతనే ఆత్మజ్ఞానం కప్పబడి ఉన్నది. ఎట్లా? ఆనందం అనేటువంటిది బయట ఎంత వెతికినా దొరకదు. బయటి ప్రపంచం లోపల ఉండేదంతా శారీరక అవసరాల పరిపూర్తికి సంబంధించినటువంటి వ్యవహారమే ఉంటుంది బయట. బాగా అర్థం చేసుకోవాలి. ఇది ఆనందం అనేటువంటిది బయట వెతుకులాడుతున్నాం మనం. ఆనందం అనేటువంటిది మనసుకు సంబంధించినటువంటిది. దొరికిన ఆనందం క్షణిక ఆనందం అంటారు మొత్తం బయట. దేంతో మనకు ఆనందం దొరికినా అది నిలవడానికి వీల్లేదు. క్షణికానందం అది. మరి ఆనందం యొక్క అసలైన సోర్స్ ఎక్కడుందంటే, ఏది నీవై ఉన్నావో అది గ్రహించి అందులోనే అదే నేనన్న అనుభవంతో ఉండడమే ఆనందానికి ముఖ్యమైన. దానికి ఆత్మజ్ఞానం అని కూడా అంటారు అన్నట్టు. లోపల ఉన్నది. అయితే మనం వెతుకుతున్నదంతా బయట వెతుకుతూ ఉన్నాం. ఇది కాకుండా అది కావాలి, అది కాకుండా ఇది కావాలి, ఇది కావాలి. సృష్టికి ప్రతిష్ఠ చేసినటువంటి విశ్వామిత్రుడు మామూలు మాట కాదు. ఇటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నప్పటికైనా కానీ బయట లోపల వెతకడం లేదు. మనం ఎక్కడ ఉందో అక్కడ వెతకడం లేదు. ఎక్కడ వెతుకుతూ ఉన్నాం అక్కడ అది ఆత్మజ్ఞానం అనేటువంటిది, ఆనందం అనేది బయట లేదు. ఎట్లుదంటే పొగ చేత అగ్ని, పొగ అగ్ని లోపల నుండే పొగ వస్తుంది. విచిత్రం ఏంటంటే పొగ బాగా అయిపోయిందంటే అగ్ని కూడా, ఆ మండే మంట కూడా మనకు కనిపించదు అన్నట్టు. కప్పుతుంటుంది అన్నట్టు. అగ్నిని కూడా కప్పుతుంటుంది. మురికి చేత అద్దమును, ఇది చూడండి. ఒక అద్దం ఉంది, కొత్తగా ఉంది. నిలువుట అద్దం బాగానే ఉంది, చాలా కొత్తగా ఉంది, ఇంకా వాడలేదు దాన్ని మొత్తం మీద. అట్లాగే పెట్టింది ఉన్నది. అనుకోకుండా కొంతకాలం అమెరికాకు పోవాల్సి వచ్చింది వాళ్ళకి. డోర్ లాక్ చేసుకొని ఏదో కాపలా వాళ్ళని పెట్టి అమెరికాకు పోయి ఇచ్చేసాను అన్నట్టు.
వాళ్ళు ఒక 6 నెలల తర్వాత వచ్చిన తర్వాత అద్దం చూసుకుంటే ముఖము స్పష్టంగా కనిపించడం లేదు. ఇక్కడ విచిత్రం ఏంటంటే ముఖము బాగానే ఉంది, అద్దము బాగానే ఉంది, స్పష్టంగా కనిపించకపోవడానికి కారణం ఏంటిది? చాలా కాలం నుంచి దుమ్ము రేగిపోయింది అద్దం పైన ఒక గోరు మందం దుమ్ము వచ్చేసింది, మొత్తం మీద సన్నగా సూది కొన మందం దుమ్ము వచ్చేసింది. కాబట్టి ముఖం అంత స్పష్టంగా కనిపించడం లేదు, ముఖం బాగలేదు అనే లేదు. అద్దం కూడా పగిలిపోయింది కాదు, పాతది కాదు, చాలా కొత్తది అద్దం. కేవలం చేయవలసిన పని అంతా ఒకటే, తడి బట్ట తీసుకొని అద్దాన్ని క్లీన్గా తుడిచి మళ్ళీ పొడి బట్ట నుంచి ఒకసారి మనం కొట్టేసినామంటే స్పష్టంగా ఆ అద్దంలో నీ ముఖం కనిపించడానికి అవకాశం ఉంది. ఇంతకు మొదలు ఉన్న ముఖము చూడలేకపోయినాము, చూయించే సామర్థ్యం ఉండేటువంటి అద్దము చూయించలేకపోయింది. కారణం కేవలం దుమ్మే అన్నట్టు. కాబట్టి మురికి చేత అద్దమును, పొగ చేత అగ్ని, మంట ఉంటుంది కానీ పొగ ఉన్నందుకు కనిపించదు. అంతా ముఖం బాగానే ఉంది కానీ మురికి అద్దం మీద ఉన్నందుకు అది ముఖం కనిపించదు. మావి చేత గర్భం నందలి శిశువును, మాతృగర్భం లోపల ప్రసవం అయ్యేంత వరకు మావి లోపల నీటిలాంక మావి జలం ఏదైతే ఉంటుందో కదా అది అందులోపల శిశువు కప్పబడి ఉంటుంది అన్నట్టు. మొత్తం మీద ఎక్స్రేలు తీసినా ఏం తీసినా టోటల్ స్పష్టత మనకు బయట ప్రసవం అయిన తర్వాత కనిపించే విధంగా కనిపించదు. ఎందుకంటే ఆ మావితోని కప్పబడ్డది శిశువు. స్పష్టంగానే అంతా బాగానే ఉంది కానీ మావి ఉంది కాబట్టి స్పష్టంగా శిశువును చూడలేనట్టే. కామము చేత, కామం గురించి ఇంతవరకు వివరించినాము. కామం ఏం చేస్తుందంటే దృష్టిని బయటనే ఉంచుతుంది. అంతర్విషయం ఎంత గొప్ప మహాత్ములు చెప్పినప్పటికైనా కానీ, అది ఆత్మజ్ఞానానికి సంబంధించిన విషయాలు ఎంత చెప్పబడినప్పటికైనా కానీ దృష్టి అంతా బహిర్ముఖమై ఉంటుంది అన్నట్టు. పంచ జ్ఞానేంద్రియాల యొక్క పరిపూర్తి కొరకు ఎప్పుడు శబ్ద స్పర్శ రూపరస గంధాలు, త్వక్ చక్షు శ్రోత్ర జిహ్వ గ్రహణాలు ఏవైతే ఉన్నాయో కదా ఇంద్రియాలు, వాటి యొక్క విషయాలపైననే మనసు ఉంటుంది. మనసు అంతా వీటిపైనే బహిర్ముఖమై ఉంటుంది. కాబట్టి ఎప్పుడు బహిర్ముఖమై ఉందో అప్పుడు నీవు లోపలే నీవై ఉన్నటువంటి ఆత్మను తెలుసుకోలేవు. ఆ జ్ఞానముని అట్టి జ్ఞానం నీకు కలగదు. ఎప్పుడు తెలుసుకోలేదో, ఎప్పుడు జ్ఞానము కలగదో దాని అనుభవము ఉండదు అన్నట్టు. చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడు అద్దం చెప్పినాం కదా, అద్దాన్ని మలిపి పెట్టండి, నీకేం కనిపిస్తుంది? మలిపి పెట్టండి, అద్దం చూసుకున్న స్పష్టంగా చూసుకున్న ముఖం కనిపించేది అన్నాడు. మలిపి పెట్టండి, అక్కడున్న దృశ్యం కనిపిస్తుంది, నీ ముఖం కనిపించడానికి అక్కడ ఏమీ ఉండదు అన్నట్టు. అట్లాగే మనిషి బహిర్ముఖం ఉన్నంత వరకు అంతర్విషయం, ఆత్మ విషయం ఎంత గొప్పవాళ్ళు చెప్పినా కానీ దృష్టి అంతా బహిర్ముఖమై ఉంటే జన్మ జన్మాంతరాల సంస్కారం ఉంటుంది. కాబట్టి అది ఎప్పుడు కూడా లోపలున్న ఆనందం వైపు రాదు. కస్తూరి మృగం ఎగ్జాంపుల్ తీసుకోండి, ఉపనిషత్తు లోపల వస్తుంది. నాభి లోపలనే సుగంధభరితమైనటువంటి కస్తూరి ఊరి ఉన్నది. నాభి లోపల కస్తూరి మృగం జింకకు ఉంటుంది అన్నట్టు. అది ఎప్పుడైతే కస్తూరి ఉంటుందో నాభి లోపల అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. అది వేటగాళ్ళు అట్లా వేటాడతారు. అది వచ్చినప్పుడు చాలా సుగంధం ఉంటుంది, దానికి వస్తూ ఉంటుంది సుగంధం. ఎక్కడ నిలబడ్డా సుగంధం వస్తుంటుంది. మేస్తూ ఉంటుంది, అది గడ్డి మేస్తూ ఉంటుంది. మేస్తూ ఉంటే దానికి ఏమనిపిస్తుంది అంటే, ఇంత సుగంధభరితమైన గడ్డి ఇక్కడ ఈ భూమి మీద ఉన్నట్టుంది, ఎక్కడో దాన్ని తినాలి, ఆ గడ్డి దొరికితే ఎంత బాగుంటుంది
ఇంత సుగంధభరితమైనటువంటి గడ్డి తింటే ఎంత బాగుంటుంది అని మనసు లోపల అనుకొని ఆ గడ్డిని వెతుకుతూ ఉంటుంది అన్నట్టు. ఆ కస్తూరి మృగం ఎంత వెదికినా వాసన మాత్రం నాభి ముక్కు సమానమైనప్పుడు వాసన మాత్రం వస్తూ ఉంటుంది అన్నట్టు. కానీ వాసన ఉన్నప్పటికైనా సంబంధమైనటువంటి రుచి, వాసనకు సంబంధించిన రుచి గడ్డి లోపల ఉండదు. గడ్డి ఉండే విధంగా ఉంటుంది అన్నట్టు. ఎక్కడ దొరకకపోతే ఇక దొరుకుతుంది. దొరికిన గడ్డి అంతా తినకుండా ఆ కస్తూరి వాసనతో కూడుకున్న గడ్డి కొరకు వెతుకులాడుతూ ఉంటుంది. ఎంత వెతుకులాడినా గడ్డి దొరకదు, సొమ్మసిల్లి పడిపోతుంది. ఇంకొక అనుభవం ఉన్నటువంటి ఇంకొక మృగం వస్తుంది, తల్లి మృగం అనుకోండి, ఎవరు అనుకోండి. ఏమి ఈరోజు గడ్డి మేయకుండా ఇట్లా సొమ్మసిల్లి పడిపోయినావు, అలసిపోయినట్టున్నావు మొత్తం మీద అంటే, అప్పుడు ఆ మృగం అంటది, ఇక్కడ చాలా ఎక్కడో ఉంది గడ్డి, సుగంధభరితమైనటువంటి గడ్డి. ఆ వాసనను చూస్తుంటే అది తినాలని నాకు అనిపించి వెతుకుతాను, దొరకొచ్చింది అంటే, అప్పుడు అనుభవం ఉన్నటువంటి మృగం, కస్తూరి మృగం ఏమంటుందంటే, పిచ్చిదానా, ఇటురా నేను చూపిస్తా, గడ్డి లోపల ఏం వెతుకుతున్నావు, బహిరంగ ప్రదేశం లోపలికి రా, ఎక్కడ గడ్డి లేని ప్రదేశంకు పోయి చూడు, అక్కడ కూడా వాసన వస్తుంది నీకు. ఏంటిది కారణం అంటే, అది దేవుడిచ్చినటువంటి ఒక వరము. నీ నాభి లోపలనే కస్తూరి అనేటువంటిది ఉంటుంది, అది చాలా విలువైంది. ఎంతో మానవులకు ఉపయోగకరమైనటువంటి సుగంధభరితమైనటువంటి కస్తూరి ఏదైతే ఉందో అది ఎక్కడో కాదు, ప్రత్యేకత. అది మనకు భగవంతుడు పెట్టినటువంటిది, మన నాభి లోపలనే ఉంటుంది. అది చూసుకో. ఇప్పటి కూడా వాసన వస్తుంది కదా, అవును వస్తుంది. మరి ఇక్కడ గడ్డి లేదు కదా, వాసన ఎందుకు వస్తుంది అంటే, అది నీ యొక్క నాభి లోపల ఉండేటువంటి కస్తూరి అని చెప్పేస్తే అప్పుడు ఆ సత్యం తెలుసుకుంటుంది ఆ మృగము, అజ్ఞానం లోపల నుంచి బయటపడుతుంది. ఇక్కడ కూడా నీ లోపలనే నీవై ఉన్నటువంటి ఆత్మ ఏదైతే ఉన్నది కదా, దాని జ్ఞానము నీకైనప్పుడు అది నిత్య మంగళ సత్ చిత్ ఆనందంతో కూడుకున్నది ఆత్మ. ఏది నీవై ఉన్నావో అది సచ్చిదానంద స్వరూపమై ఉన్నది కాబట్టి అప్పుడు ఇంకా నీవు సిద్ధ వస్తువు అయిపోయింది. ఇంకా ఆనందం కొరకు బయట వెతకవలసిన అవసరం లేదు. బయట వెతికితే ఏం దొరుకుతుంది? శరీర పోషణకు సంబంధించిందే దొరుకుతున్నది పంచమహాభూతాలు అన్నిటి లోపల తప్ప ఇంకా వేరే ఏమీ దొరకడం లేదన్నట్టు. మనసుకు సంబంధించిన ఆనందం బయట కాదు, అది లోపలే ఉన్నది. ఆత్మ జ్ఞానం అని దానికి అంటారు. అది కామం నుంచి కప్పివేయబడ్డది అనేటువంటి విషయం ఈ శ్లోకం లోపల చెప్తూ ఉన్నారు. కాబట్టి మనం కూడా నిజమైన ఆనందాభిలాషులమైతే బయట వెతికే లాభం లేదు, లోపలే దాన్ని గురువుల ద్వారా, శాస్త్రం ద్వారా, సాధన ద్వారా, ప్రయత్నం ద్వారా దాన్ని మనం తెలుసుకుంటే ఆనందమే మన స్వరూపం అయిపోతుంది. ఇంకా పొందవలసింది ఏముండదు అన్నట్టు. ఆత్మసిద్ధ వస్తువే, దాని స్వభావమైనటువంటి ఆనందం కూడా సిద్ధ వస్తువే అవుతుంది. చాలా పెద్ద విషయం అన్నట్టు ఇది. ఆవృతం 39. ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్యవైరిణ కామరూపేణ కౌంతేయ దుష్పూరేణ ఆనలేనచ్చ. ఓ అర్జున, నిండింప శక్యము కానిదియును అగ్నివలె తృప్తి చెందనిదియు ఆశారూపమైనదియు జ్ఞానికి నిరంతర శత్రువునగు ఈ కామము చేత జ్ఞానము కప్పబడి ఉన్నది. ఇప్పుడు 37, 38, 39 విషయం ఒకటే ఉన్నాయి ఇందు లోపల, కానీ భంగిమలు చెప్పేటువంటి విధానాలు వేరే ఉన్నాయి. 3 శ్లోకాల లోపల ఉన్నది ఒకటే, కామము జ్ఞానం. కామము జ్ఞానానికి సంబంధించినటువంటిదే ఉన్నదన్నట్టు. ఇక్కడ ఏమంటున్నాడు? నిండింప శక్యం కానిది, ఎవ్వరికి నిండలే ప్రపంచం లోపల. ఈ కోరిక అనేటువంటిది నిండేటువంటిదే కాదు. దానికి ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాడు అన్నట్టు. నిండది ఎప్పుడు కూడా నిండది, ఎందుకంటే అది ముందు శ్లోకాల లోపల వస్తుంది. మనసు ఎంత ఘనమైంది, ఘోరమైంది ఉన్నదో తెలిసి వస్తుంది మనకు. ఎప్పుడు నిండది మనసు అది. అందుకొరకు యక్ష ప్రశ్న లోపల వస్తుంది. యక్షుడు ధర్మరాజుకు ఒక మాట అడుగుతాడు అన్నట్టు.
ప్రపంచం లోపల దౌర్భాగ్యులు ఎవరు, సౌభాగ్యవంతులు ఎవరు, ఎవరిని సౌభాగ్యవంతులు అనాలి, ఎవరిని దౌర్భాగ్యవంతులు అనాలి అనేటువంటి యక్షుని యొక్క ప్రశ్నకు ధర్మరాజు ఇచ్చే సమాధానం ఏంటంటే, ఎంతకు సంతృప్తి లేనటువంటి వానికి మించిన దౌర్భాగ్యుడు ఇంకొకడు లేడు, ఎంతకంతకు సంతృప్తిగా బ్రతికేటువంటి వాని కన్నా సౌభాగ్యవంతుడు ఇంకొకడు లేడు. ఎందుకంటే మనసు యొక్క కోరికలు పూరించడం ఎవరి వల్ల కాదన్నట్టు. ఎందుకంటే చాలా గొప్ప సాగర సమానమైనటువంటి వైశాల్యంతో ఓడుకున్నది యొక్క మనసు. నీవు ఎంత నింపినప్పుడు కానీ ఇంకా కొంత తక్కువే ఉంటుంది అన్నట్టు. మనసు యొక్క స్వభావం నిండింప శక్యం కానిది. మరి అర్థం కాకపోలేదని చెప్పేసి ఇంకొక ఎగ్జాంపుల్, అగ్ని వలె తృప్తి చెందనిది. అగ్ని వలె తృప్తి అగ్ని మండుతున్న అగ్ని లోపల ఎన్ని కట్టెలేసినా అది చాలు అని అనదు. ఎన్నైనా కట్టెలే, ఇక చాలు నాకు కట్టెలు వద్దు అని మాత్రం అగ్ని ఎట్లా అనదో, కాల్చడం దాని స్వభావం అన్నట్టు. ఎన్ని కట్టెలేసినా కాల్చడం దాని స్వభావం. అది దానికి ఇక చాలు, నేను అలసిపోయినా ఇంకా ఎందుకేస్తో కట్టెలు అని అగ్ని అనదు. అట్లాగే ఈ కోరిక, ఈ మనసు ఏదైతే ఉన్నది కదా, నిండింప శక్యం, మనసు లోపల ఉండే కోరికలు ఏవైతున్నాయో అవి ఎప్పుడు కూడా ఎండ్ కావడానికి వీల్లేదు. ఆశారూపమైనది. అగ్ని లోపల కాల్చే స్వభావం ఎట్లనో మనిషి మనసు లోపల ఆశ అనేది అలాంటిదే. జ్వలన శక్తి అగ్నికి ఉన్నట్టే ఆశ అనేటువంటిది అసంతృప్తికి మరో పేరు అన్నట్టు. ఆశారూపమైనది. జ్ఞానికి నిరంతర శత్రువు. జ్ఞాని ఎవరప్ప? ఆనందం ఏదో లోపల వెతుక్కోవాలని చెప్పేసి గురుముఖం అయిపోయి ఆత్మ సాక్షాత్కారం కొరకు ఏమేమో సాధనలు చేస్తూ ఉన్నటువంటి వాడు జ్ఞాని. అటువంటి జ్ఞానం కొరకు ప్రయత్నం చేస్తూ ఉండేటువంటి వాడు జ్ఞానమును పొందిన తర్వాత కూడా దరిదాపులకు కూడా ఇటువంటి కామమును, అంటే శుద్ధము కానటువంటి కామం ఏదైతున్నదో కదా, ఇంట్లో ఇంకొక మాట ఉన్నది, ధర్మా విరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ. కామం అనేవరకే అంతా దూరం అని కాదు, ధర్మా విరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ. ధర్మమునకు విరుద్ధము కానటువంటి కోరిక అది నిషేధింపవలసింది కాదు, అది ఉండవలసింది అని అన్నట్టు. ఎట్లా పాండవులు తమ రాజ్యాన్ని తాము గెలుచుకోవాలనడము ధర్మబద్ధమైన కోరిక. వాళ్ళు కౌరవులంతా చనిపోవాలే, వాళ్ళ రాజ్యం కూడా మాకే కావాలని అనుకోలేదు. కాబట్టి ఆ కోరిక ధర్మబద్ధమైనటువంటి. కౌరవులకి ఏమున్నదంటే మాది మాకే వండుకుంటా వీళ్ళని నాశనం చేసి మేం పొందాలనేటువంటి ఆ భావన ఏదైతున్నదో కదా, ధర్మబద్ధత లేని కామం అది. కాబట్టి ధర్మబద్ధమైనటువంటి కామము నీకు పీడను కలిగించదు. అది శారీరక అవసరం ఉన్నది అయి ఉన్నది అన్నట్టు. జ్ఞానం కప్పబడి ఉన్నది. జ్ఞానం ఎప్పుడు కప్పబడుతున్నది నీకు అంటే, నీకు కామములు, నీ కోరిక లోపల ధర్మబద్ధత లేనప్పుడు నీకు జ్ఞానము నుంచి ఎంతో దూరం తరుముకొని పోయి ఎటు కాకుండా చేసేటువంటి శక్తి ఏదైతున్నదో ఇది కామంతో కూడుకున్నటువంటిది అన్నట్టు. దీంతో జ్ఞానము కప్పబడి ఉన్నది. జ్ఞానము కప్పబడి ఉన్నది అంటున్నాడు. జ్ఞానము లేదని అనడం లేదన్నట్టు. ఇది ఒక చాలా మంచి విషయం మనం అర్థం చేసుకోవాలి. మనము ఏదే ఒక వస్తువు ఉంటుంది, మన వాచ్ ఉంటుంది, లేక సెల్ ఫోన్ ఉంటుంది, లేక బండి తాళాలు ఉంటాయి, ఏదో ఒకటి ఉంటుంది అన్నట్టు. మొత్తం మీద పెట్టిన ప్లేస్ లోపల మనమే ఏం చేసినామంటే
బట్టలు అక్కడ వేసేసినాం అన్నట్టు. వేరే బట్టలు దొడుక్కొని ఇడిచిన బట్టలు ఇట్లా విసిరేస్తే పోయి తాళం మీద పడిపోయినాయి అన్నట్టు. పడిపోయిన తర్వాత అది ధ్యాస లేదు మనకు. ధ్యాస లేనప్పుడు అటు వెదుకు ఇటు వెదుకు అటు వెదుకు ఎక్కడెక్కడో వెతుకుతూ ఉన్నాం. చివరికి ఏం చేయాలో తోచక ఏదో ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సరే, ఇంట్లో ఉన్నటువంటి బట్టలు ఇక్కడ ఎందుకు ఉతకడానికి వేస్తే బాగుంటుందని చెప్పేసి తీసిండ్రు. అక్కడే ఉన్నది తాళం అనుకోండి, ఏదైనా ఒక వస్తువు అక్కడే ఉన్నది అన్నాడు. అది సిద్ధమైందే కదా, బయట పోయింది పోలేదు, దాన్ని వెతికి తీసుకురాలేదు. ఎక్కడ నువ్వు పెట్టినావు అక్కడే ఉంది, దానిపైన గుడ్డలు ఉన్నాయి, తొడిగి విడిచినటువంటి గుడ్డలు ఉన్నాయి, అంతే కదా. ఇక్కడికక్కడ జరగలేదు. ఇది ఒక దృష్టాంతం. దృష్టాంతం ఏమంటే కామము చేత అజ్ఞానము చేత జ్ఞానము కప్పబడి ఉన్నది. సూర్యుడు మేఘాలతో ఆవృతమైనట్టు ఈ కామం అనేటువంటిది లోపల వెతకడానికి అవకాశం కల్పించడం. ఎంతకు బహిర్ముఖ దృష్టి, ఆనందం సంతోషం అంతా బయటనే వెతుకుతూ ఉంది అన్నట్టు. కామం అట్లా చేస్తూ ఉంటుంది అన్నట్టు. మరి ఎక్కడుంది ఆత్మజ్ఞానం? ఆత్మ అనేది ఎక్కడుంది? మొత్తం మీద జ్ఞానం అనేది ఎక్కడున్నది? ఎక్కడో లేదు. అది సిద్ధ వస్తువు అయి ఉన్నది. దాని మీద ఇంతకుముందు చెప్పిన ఉదాహరణ మాదిరిగా ఒక కప్పబడి ఉన్నది. అట్లాగే ఆత్మ లోపలే ఉన్నాడంటే పరమాత్మ కూడా లోపలే ఉన్నాడు. కానీ మనకు అలవాటు బయట వెతికేటువంటిది అన్నట్టు. వెతుకు, లోపల లేడనుకొని బయట వెతకకు. పరమాత్మ లోపల లేడు అనుకొని బయట వెతకకు. లోపల ఉన్నాడు అని నీవు అనుకుంటే ఆ నీ చైతన్యమే యావత్ విశ్వం లోపల వ్యాపించి ఉన్నది. అంతర్బహిష్ట తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. కేవలం ఆవరణ దోషం అన్నది, ఆవరించబడ్డది. మేఘాలతో సూర్యుడు ఆవరించబడినట్టు అజ్ఞానంతో ఏమిటి ఆత్మ అనేటువంటి విషయం తెలియకపోవడమే జరుగుతూ ఉందన్నట్టు, కప్పబడి ఉన్నది. అది కప్పబడి ఉన్నది చెప్పిండు. ఈ కోరిక ఎప్పుడు ఎవరు నిండింపడానికి సాధ్యం కాదని చెప్పిండు. అగ్ని ఏ విధంగానైతే ఎన్ని కట్టెలు వేసినా ఇంకా చాలు నేను మండ కాదు, కట్టెలు వేసిన కొద్ది ఇంకా మంట తీవ్రత పెరిగిపోతూ ఉంటుంది తప్ప చాలు అనే ప్రసక్తి లేదు. ప్రపంచాన్నంతా భస్మం చేసిన, ప్రపంచంలో ఉన్న కట్టెలనంతా కాల్చినప్పటికీ ఇంకా చాలు అనే ప్రసక్తి దానికి ఎట్లా లేదో అగ్నికి మనిషి లోపల ఉండేటువంటి ఆశ, ధర్మబద్ధము కానటువంటి ఆశలు ఏవైతే ఉన్నాయో కదా, అవి తరుముకొని పోతూ ఉంటాయి మనిషికి. శత్రువు ఎట్లయితే ఉంటాడో ఈ అసంబద్ధమైనటువంటి ఆశ కూడా జ్ఞానికి నిరంతర శత్రువు. కాబట్టే లోపల నీకు చూడనివ్వదు అని అర్థం అన్నట్టు. ఎపిసోడ్ అంటే వీడియో చాలా పెద్దగా అవుతుంది కాబట్టి రేపు ముగిద్దాం ఈ అధ్యాయము. ధన్యవాదాలు.